సహోదరులారా, దేవుని మాటలు తెలియజేయటానికి మీ మధ్యకి వచ్చామండి. దేవుడు మా హృదయంలో ఉంచిన భారాన్ని, ఆ ప్రేమను, దేవుని ప్రేమను మీకు తెలియజేయటానికి మీ మధ్యకి రావడం జరిగిందండి. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన మాట్లాడుతున్నాడండి. దేవుని ప్రేమ శాశ్వతమైందండి. మనుషుల ప్రేమ నిలకడలేనిది. దేవుని ప్రేమ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందండి. మనుషుల ప్రేమ అయితే మనం బాగున్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు, మన పరిస్థితులు మనం బాగోపోతే మనల్ని ద్వేషిస్తారండి. అయితే దేవుడు మనల్ని ఎక్కువ ఎప్పుడు ప్రేమిస్తాడంటే, ఆయన ఎప్పుడు ప్రేమిస్తాడు ఇంకా మన పరిస్థితులు బాగోనప్పుడు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆయన ఇంకా మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడండి. ఒక పిల్లవాడు చూడండి, ఏదైనా భయం వేస్తుంది అన్నప్పుడు తండ్రి మరింత దగ్గరగా ఉంటాడు. తండ్రి పిల్లవాడు చేపట్టుకుని నడిపిస్తున్నప్పుడు, నాన్న నాకు భయం వేస్తుందంటే మరింతగా పిల్లవాడిది ఇంకా దగ్గరగా ఉండి భయపడొద్దామని ఉన్నానంటాడండి. అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, బలహీనతల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఇంకా మరింతగా మనకి దగ్గరగా ఉండి ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ శాశ్వతమైందండి. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుందండి, కానీ దేవుని ప్రేమ స్వార్థం లేనిది. దేవుడు అంటున్నాడు, తల్లి తన బిడ్డను మరుస్తుందా అని ఆయన సందర్భంలో ప్రశ్నించాడండి. ఏ తల్లి తన బిడ్డను మరవదండి. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ తల్లి అయినా తన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను మిమ్మల్ని మరవనంటున్నాడండి. ఆయన ప్రేమ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందండి. అదే మనుషుల ప్రేమ అయితే పిల్లల్ని తల్లిదండ్రులు చిన్నప్పుడు ప్రేమిస్తారు, ఎదిగిన తర్వాత ఆ పిల్లల మాట వినకపోవటం కావచ్చు, పెద్దవారు అయ్యారని కావచ్చు, ఏదేమైనా ప్రేమలో తేడా వస్తుందండి. అలాగే ప్రతి ప్రేమలంతే, భార్యాభర్తల మధ్య ప్రేమ కానివ్వండి, ఏ ప్రేమ అయినా ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కానీ ఒక సందర్భంలో ఒక అల్లుడు మాంగారితో అంటున్నాడు, మావే ఇదివరకట్లా నువ్వు లేవు అంటే, అతని కుమార్తెలు కూడా అంటున్నారు, మా నాన్న ఇదివరకట్లా లేడు. ఈయన ముందు భార్యలతో అన్నాడు, అమ్మ మీ నాన్న మారిపోయాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళి కొన్ని పరిస్థితులను బట్టి ఆయన మాంగారింటి దగ్గర ఉండవలసి వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించడం, వారికి బహు ఆస్తి కలిగింది. కానీ పరిస్థితులు మారిపోయినాయండి. మామగారు ప్రేమలో తేడా వచ్చింది. ఆయన భార్యలతో అంటున్నాడు, అమ్మ మీ నాన్న మాకు ఇదివరకట్లా ఉండలేదు అంటే, అవునండి మా పట్ల కూడా అలా ఉండలేదు అని వారన్న పరిస్థితి అండి. ఎందుకంటే ప్రేమలు ఒకే విధంగా ఉండవు. మనుషుల ప్రేమలు ఆ పరిస్థితులను బట్టి, ఆ స్థితిని బట్టి మారిపోతూ ఉంటాయండి. కానీ దేవుడైతే, దేవుని ప్రేమ అయితే ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందండి. ఆ ప్రేమ గల దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు తెలియజేయమని మీ మధ్యకు పంపించాడండి. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించాడండి. కుష్ఠిరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగాడండి. ఆ రోజుల్లో కుష్ఠిరోగిని ఎవరు ఊళ్ళోకి రానిచ్చేవారు కాదండి, ఊరు చివరి ఉండవలసిందే. ఆ ఇజ్రాయేల్ దేశంలో, మన ప్రాంతంలో కూడా ఇదివరకు కొంతమంది కుష్ఠరోగులు ఉండరు, ఇప్పుడంటే లేరు. కానీ అప్పుడు ఆ కుష్ఠరోగుల్ని దగ్గరికి చేరనిచ్చేవారు కదండి. అది అంటరోగం అని, అది వచ్చేస్తుందేమో అని భయం వేసి రానిచ్చేవారు కదండి. ఎప్పుడెందుకు 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. కరోనాలో కనుక ఎవరికైనా ఇంట్లో ఒకళ్ళకి కనుక కరోనా వస్తే ఆ వ్యక్తి గదిలో ఉండవలసిందే. ఉన్నవారి దగ్గరికి రానివ్వని పరిస్థితి. అది వాళ్ళ భార్యాభర్తలు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే ఆ వ్యాధి మరలా వీళ్ళకి వచ్చేస్తుందని భయం. ఎంత ప్రేమ చూడండి, ఎంత మార్పు. ప్రాణం పోతుందంటే ఇప్పటికి ప్రేమలు మారిపోతాయండి. నష్టపోతుందండి ప్రేమలు మారిపోతాయి. కానీ దేవుని ప్రేమ అయితే శాశ్వతమైందండి. ఆ ప్రేమ గల దేవుడు అంటున్నాడు, మీ హృదయం నాకు ఇవ్వండి, నన్ను మీ హృదయంలో చేర్చుకోండి, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీకేం కావాలో అడగండి, నన్ను కనుక మీ హృదయంలో చేర్చుకుంటే. మీ బలహీనత నిమిత్తమా, మీ సమస్య నిమిత్తమా, మీకు ఏది కావాలంటే నేను సాయం చేస్తాను. అంతేకాదు, ఒక రోజుని మీరు లోకం విడవలసి ఉంది, ఇడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యానికి నేను తీసుకెళ్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి. శాశ్వతమైన ప్రేమ ఆయన మీ పట్ల చూపిస్తాడు. ఈ లోకంలో ఉండగానే ఆయన సహాయం చేస్తాడు. ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యానికి, స్వర్గలోకానికి వారసులుగా చేస్తాడండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్విక దేవ,
నాయన ఇగో మరొకసారి ప్రభా నా తండ్రి తాళపలని గ్రామాన్ని మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా ఈ గ్రామంలో సువార్త చేయటానికి మీ కృపనిచ్చారు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పావు ప్రభా. అయ్యా ఈ గ్రామంలో సువార్త ప్రకటిస్తుండగా ఇంతవరకు మీ దాసులు నిలబడి ప్రభా నీ ప్రేమ అంటే ప్రభు ఏంటని, క్రీస్తు ప్రేమ ఏంటని ప్రభా నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు. తల్లి కన్నా తండ్రి కన్నా భార్య భర్తల ప్రేమ కన్నా నీ ప్రేమ మిన్న ఇది ప్రభా, నీకు స్తోత్రాలు. అటు నీ ప్రేమతో నీ పిల్లల్ని దర్శించు, ఆకర్షించమని అడుగుచున్నాను. నీ మహిమతో నింపు ప్రభా, నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఎవరే పరిస్థితిలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో ఉన్నారో ప్రభా నాయన నీ పిల్లలు దర్శించి ఆకర్షించమని అడుగుచున్నాను. నా తండ్రి వాకరుని ఆకర్షిస్తేనే కానీ వారు నా తట్టు తిరగనన్నా ప్రభా నీ స్తోత్రాలు. నాయన నువ్వు ఆకర్షించమని నీ పిల్లలు నువ్వు దర్శించి రక్షించమని. అయ్యా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కదన్నా నాయన. ఈ మాటలు ప్రభు ఇన్న వారందరినీ నువ్వు దర్శించి ఆకర్షించమని తండ్రి నీ వద్దకు నడిపించమని, నేను ఇచ్చి రాజ్యానికి వారసులుగా రక్షించి సహాయం చేసి తోడుండమని, ప్రతి హృదయాన్ని కూడా మీరు తెరవమని. హృదయం అనే తలుపు నద్దుండి నేను తట్టుచున్నాను నా ప్రభా. ప్రతి హృదయాన్ని తెరవండి, రక్షించండి, నీ మహిమ కొరకై సిద్ధపరచమని యేసు ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.